రీకెనలైజేషన్ ఆపరేషన్ దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్. నార్మల్గా మళ్ళీ మనం సర్జరీ చేయాలి, ల్యాప్రాటమీ చేసి ట్యూబ్స్ లెంత్ ఎంత ఉంది, అతికించిన తర్వాత మినిమం లెంత్ మనకు సరిపోతుందా లేదా, ఓపెన్ చేసిన తర్వాత లోపల అతుకులు ఉండడం వల్ల ఆపరేషన్ చేయగలుగుతామా లేదా అనేది మనము ఆన్ టేబులే డిసైడ్ చేయగలుగుతాం. దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ట్యూబ్ని మనము ఓపెన్ చేసి కలిపి కుట్టగలిగాము, కానీ దానిలో ఉన్న లోపల ఉన్న ఎపిథీలియం అంటే ట్యూబ్ ఎంతవరకు ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే ట్యూబెక్టమీ అయిన తర్వాత అండము వీర్యకణం కలిసి ఫర్టిలైజ్ అయ్యి బేబీ తయారవుతుంది, కానీ ట్యూబ్ ఏం చేస్తుందంటే బేబీని పట్టుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ బేబీ ట్యూబ్లోనే ఇంప్లాంట్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మళ్ళీ మనం తీసేయడం కోసం మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్, అంటే రీకెనలైజేషన్ కోసం ఒకసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మరొకసారి ఆపరేషన్ చేసి మాటిమాటికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో సక్సెస్ ఎంత అవుతుంది? సో రీకెనలైజేషన్ చేసిన వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 50% ఉంటుంది.